హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మా మమ్మీ పాల తలకలు చేస్తుంది. నేను చూస్తూ మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. దానికోసం ముందుగా ఒక 1/2 కేజీ బెల్లాన్ని తీసుకొని మెత్తగా నల్లకొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకి బెల్లం పాకం అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలు పోసుకుందాం. మనం ఎన్నైతే పాలు పోసుకున్నామో దానికి డబల్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాలు కాగబెట్టుకుందాము. మనం బియ్యాన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ ఇలా పిండి పట్టించుకొని జల్లెడ పట్టుకోవాలి, లేకపోతే పిండి అనేది బరకగా ఉంటుందన్నమాట. ఓవర్ నైటే కాకపోయినా అలా ఓవర్ నైట్ కుదరకపోయినా ఒక 6 to 8 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. మా మమ్మీ బాగా చేస్తుంది ఫ్రెండ్స్ పాల తలకలు. మమ్మీ హాయ్ చెప్పు. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన పిండి ఏ గిన్నెలో అయితే తీసుకున్నామో అందులో కొంచెం మనం కరిగించుకున్న బెల్లంని వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మంచిగా మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులో బెల్లం ఎందుకు యాడ్ చేసాము అని అంటే తాలికలు అనేవి చప్పగా ఉండకుండా ఉంటాయి, అందుకే మనం బెల్లం సిరప్ని యాడ్ చేసుకున్నాము. ఈ పిండిని మనం చపాతీ ముద్దలా కలుపుకోవడానికి దీనికి హాట్ వాటర్ అయినా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే మనం పాలు మరిగించుకున్నాం కదా అవైనా యూజ్ చేయొచ్చు. మనం ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, ఎందుకంటే మనం తాలికలు చేసేటప్పుడు మంచిగా వస్తాయి, లేకపోతే రావు, ఉండలు కట్టేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి, లేకపోతే మనకి తాలికలు అనేది రావన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనం తాలికలు వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆ గంట పక్కకి తీసి మనం ఆ తాలికల్ని కలుపుకోవాలన్నమాట. చూసారు కదా తాలికలు అనేవి ఎంత బాగా వస్తున్నాయో. ఈ పాలి తలకలు అనేవి ఆంధ్ర వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు ప్రతి ఫంక్షన్స్కి చేసుకుంటూ ఉంటారు. మేము ఈ పాల తలకలు చేయడంలో బిజీగా ఉంటే మా గెస్ట్ వచ్చారు. ఎక్స్పీరియన్స్. హాయ్ సే హాయ్, సే హాయ్, హాయ్ సే హాయ్, హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్. మనం పాల తలకలు చేయంగా కొంచెం పిండి మిగులుతుంది కదా, ఆ పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కొంచెం పలుచగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ వాటర్ అనేవి ఇప్పుడు మనం చేసుకున్న పాల తలకలకి థిక్నెస్ యాడ్ చేస్తుంది. ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం 2 minutes కంటిన్యూస్గా ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది, అసలు బాగోదు. మనం తాలికలు వేసుకున్నాం కదా, అవి చూసారా ఎంత బాగా వచ్చాయో. అవి మంచిగా ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా కరగబెట్టుకున్నాం కదా బెల్లం, అది వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యం వేసుకోవాలి. జనరల్గా సగ్గుబియ్యం ఉడకడానికి చాలాసేపు పడుతుంది కదా, ఇక్కడ అంతా అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి యాలకుల్ని కచ్చపచ్చగా దంచి వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా కాగబెట్టుకున్న పాలు కొన్ని పోసి మంచిగా కలుపుకుందాం. ఇలా ఎక్స్ట్రా పాలు పోయడం వల్ల కొంచెం గ్రేవీగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత టేస్ట్ కోసం ఇందులో కొంచెం సాల్ట్, ఒక 2 spoons పంచదార వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడితోటి మన పాల తలకలు చేయడం అయిపోయింది. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మన పాల తలకల్లో యాడ్ చేసుకోవడమే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.